దేశం కోసం వాడవు, ఈ రాష్ట్రం కోసం వాడవు, దక్షిణ భారతదేశం కోసం వాడవు, మీ ప్రాంతం కోసం కూడా వాడే పని లేదు. కేవలం చంద్రబాబు ఏ కట్టుకథ చెప్తే, ఎటువంటి విషం చిమ్మమని చెప్తే ఆ విషం చిమ్మేటువంటి ఈ చిలక పలుకుల ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం. ఆయన చెప్తాడు, వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి, ఆళ్ళెవరో రెడ్డిని ఈళ్ళెవరో రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతాడు. నేను ఒక్కటే వారిని అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు, లేదా 2019 నుంచి 24 దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఏం తప్పులు జరిగినాయని మీరు అనుకుంటున్నారు? తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నిలదీయలేదు? లేదా 2019-24కి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్, లేదా 2024 నుంచి 25 వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదా స్కామ్? అదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్? లేదా ఆ రోజుదా? 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి, అంటే డిస్టిలరీస్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేట్ ఎంత? 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిస్టిలరీలకి ఎవరైతే మద్యం తయారీదారులకు ఉన్నారో వారికి చెల్లించిన రేట్ ఎంత? ఇవాళ చెల్లిస్తున్న రేట్ ఎంత? ఇవాళ మొత్తం షాపులన్నీ కూడా ఏ రకంగా, లిక్కర్ షాపులన్నీ కూడా ఏ రకంగా అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ రకంగా చెరబట్టారు. నాడు ద్రౌపదిని ఏ రకంగా మయసభలో, లేదా ఆ రోజు ఉన్నటువంటి సభలో దుశ్శాసనుడు చెరబట్టినట్టుగా ఇవాళ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఎవరికైతే షాపులు వచ్చినాయో, లేదా ఎవరి దగ్గర బార్లు ఉన్నాయో వాళ్ళందరినీ దుర్మార్గంగా, దౌర్జన్యంగా, లేదా కిరాతకంగా పోలీసుల్ని ప్రయోగించి షాపులు లోపరుచుకోవటం, లేదా రూపాయి పెట్టుబడి లేకుండా నాకు ₹10 వాటా ఇవ్వాలి, పావలా వాటా ఇవ్వాలని చెప్పని పేక మీద కత్తి పెట్టడం, లేదా మీ ఇష్టారాజ్యంగా ఎంఆర్పి కంటే కూడా అత్యధికంగా మీరు అమ్ముకోండి, నాకు మాత్రం నెలకింతని లంచం ఇవ్వండి అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి కింద నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, లేదా ఆయన కుమారుడు కానీ వీళ్ళందరూ దండుకుంటున్నటువంటి ఇదా లిక్కర్ స్కామ్ అంటే? ఏది స్కాము? ఆఖరికి గీత కార్మికుల పేరుతో కూడా అడ్డం పెట్టి, లేదా వారికి షాపులు వస్తే వారిని పోలీసులతోనో రౌడీలతోనో బెదిరించి ఆ షాపులను కూడా బలవంతంగా గుంజుకుని వ్యాపారాలని దోచుకుంటున్నటువంటి ఇదా స్కామ్, లిక్కర్ స్కామ్? ఈ స్కాములు కనపడవు మనకి. ఏమీ జరగకపోయినా కూడా అప్పుడు స్కామ్ అని చెప్పని కట్టుకథలు చెప్పాలి. ఈడీ మీద ఈడీ విచారణ చేయమని అడుగుతున్నారు కదా. పనిలో పనిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అడుగుతున్నాను, రేపో ఎల్లుండో ఇది కూడా మాట్లాడండి. ఇన్కమ్ ట్యాక్స్ తాకీదులు ఎవరికి ఇచ్చారు?